ముఖేష్ అంబానీ ప్రస్తుతం ముంబైలో విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నారు. ఈ భవనం విలువ దాదాపు 9,000 కోట్లు. ఈ భవనంలో మొత్తం 27 అంతస్తులున్నాయి. ఈ భవనంలో ఉన్నన్ని సౌకర్యాలు ఏ స్టార్ హోటల్లోనూ ఉండవు. ఈ భవనం మెయింటెనెన్స్ కోసమే 600 మంది ఉద్యోగులు నియమించుకున్నారు. అయితే ముఖేష్ అంబానీ పుట్టుకతోనే సంపన్నుడేమి కాదు. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. మరి నిరుపేద కుటుంబంలో పుట్టిన అంబానీ ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలా ఎదిగారు? ధీరుభాయ్ అంబానీ బతుకు తెరువు కోసం యమన్కు వెళ్లారు. అక్కడ గ్యాస్ స్టేషన్ లో పనిచేసేవారు. అక్కడే ముఖేష్ అంబానీ జన్మించారు. ఆ తర్వాత ధీరుభాయ్ అంబానీ కుటుంబంతో సహా దేశానికి తిరిగి వచ్చారు. ముంబైలోని ఓ చిన్న అపార్ట్మెంట్ లో ఉండేవారు. ఆ సమయంలో ధీరుభాయ్ చేతిలో కేవలం 500 మాత్రమే ఉన్నాయి. వాటితోని వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ధీరుభాయ్ అంబానీ ఎప్పుడూ పెద్ద పెద్ద కళ్ళు కంటూ ఆ కళల సాకారం కోసం కృషి చేసేవారు. అందరికంటే భిన్నంగా ఆలోచించేవారు. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే చదువు కంటే నిజ జీవితం ఎక్కువ నేర్పుతుందని నమ్మిన ముఖేష్ అంబానీ చదువును మధ్యలోనే మానేశారు. ఆ తర్వాత తండ్రి ధీరుభాయ్ అంబానీకి సాయంగా సొంత కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు కంపెనీని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. 2002లో ధీరుభాయ్ అంబానీ మరణించారు. ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య గొడవలు రావడంతో 2006లో ఆస్తులను పంచుకున్నారు. ముఖేష్ అంబానీ రాబోయే 10 ఏళ్లకు సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయో అంచనా వేసి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే ఆయన కంపెనీలు నేడు కోట్లకు పడగలెత్తాయి. ముఖేష్ అంబానీలా తన ఆస్తులను అంతకంతకు పెంచుకుంటూ పోతే అనిల్ అంబానీ మాత్రం విఫలమయ్యారు. ముఖేష్ అంబానీ పెట్రోలియం, టెలికాం రంగంలో భారీ విప్లవం సృష్టించారు. 2016లో రిలయన్స్ సంస్థ జియో టెలికమ్యూనికేషన్ సర్వీసును ప్రారంభించింది. ఇది భారతదేశంలోని టెలికాం పరిశ్రమను పూర్తిగా మార్చివేసింది. టెలికాం ఇండస్ట్రీలో పెను విప్లవానికి కూడా కారణమైంది. జనాలకు ఏ సమయంలో ఏది అవసరం ఆయనకు తెలుసు. అందుకే మిగతా నెట్వర్క్లతో పోలిస్తే జియో ఇవాళ టాప్ ప్లేస్ లో ఉంది. వ్యాపారంలో పోటీ పడడం ఆయనకు తెలుసు. అందుకే ఆయన వ్యాపారాలు ఇవాళ సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకెళ్తున్నాయి. ముందు చూపుతో ఆలోచించడం ఆయనకు తెలుసు. అందుకే కొత్త కొత్త ఆఫర్లు, కొత్త కొత్త ప్రొడక్ట్స్, కొత్త కొత్త సేవలను ఎప్పుడు జనాలకు అందుబాటులోకి తీసుకొస్తుంటారు. ఇక తన ఇంట్లో ఫంక్షన్ అయిన ప్రతిసారి పేదలకు సాయం చేయడం ఆయనకు తెలుసు. చివరిగా ఎంత డబ్బున్నా సాదాసీదాగా ఉండడం ఆయనకు తెలుసు. ఈ అలవాట్లు ఆయన్ను ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగేలా చేశాయి, ఇంకా చేస్తున్నాయి.